హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 ఆఫ్ మ్యాప్ రూటింగ్. సో ఈరోజు మనం నిజామాబాద్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఇంకా 2-3 రోజులు ఉంటాము. తర్వాత ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ అవుతుందంట. నైటు పీజీ అయితే తీసుకున్నాను అనమాట నిజామాబాద్ మెయిన్ రోడ్లో. సో అక్కడ నుంచి ఇప్పుడైతే నేను డ్యూటీ దగ్గరికి వెళ్తున్నా. బేసిక్గా తినేసి వెళ్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే అక్కడ 7 గంటలకల్లా పెట్టరంట. 7:30కి అయితే పెడతారంట. సరేలే బయటకు వచ్చి ఎడన్నా తిందాం అనుకున్నా. ఏడ చూస్తేనేమో బయట కూడా ఇంకా ఏం లేవు, షాప్స్ అయితే ఓపెన్లో లేవు, అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. ఇక మనకి టైమింగ్స్ వచ్చేసి 7:30 కల్లా మనం డ్యూటీలో ఉండాలి. సో లేట్ చేసి అవ్వదు కదా అనేసి వెళ్తా ఉన్నాం అనమాట. దీపావళి కదా, మంచిగా బొమ్మలు అయితే అమ్ముతున్నారు, ప్రమిదలు, దీపాలు అన్నీ. చిన్న టిఫిన్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ టిఫిన్ చేసేసుకున్నాం. మనం ఎక్కడున్నా ఇడ్లీ సాంబార్, ఇడ్లీ చట్నీ అయితే వదిలేదే. ఎస్, వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంక మన సూపర్వైజర్ రావటం, నావిగేటర్ అతను వచ్చాడంటే మనం లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసి వర్క్ స్టార్ట్ చేయటమే. ఎస్, మనం డ్యూటీలో అయితే ఉన్నాము. మన శుభం బాయ్ అయితే ఇంకా రాలేదు, వచ్చాడు. మళ్ళీ రూమ్లోకి అయితే వెళ్ళాడు, ఏదో పని మీద. లాగర్ అయితే అయిపోయాను. ఇక శుభం బాయ్ వచ్చేదాకా కూర్చొని ఆయన మ్యాప్ చెప్తాడు ఈరోజు. సో బేస్డ్ ఆన్ దట్ మనమైతే అటు వెళ్ళిపోదాం. అదన్నమాట. అంతా బాగుంటే నేను కూడా ఈ హోటల్లోనే ఉండేవాడిని, కపిలాస్ రెసిడెన్సీ. అసలు ఎంత బాగుందంటే నంబర్ 1 ఉంది అసలు. అది మన బండి, అది కూడా చాలా ఉన్నాయి ఇలా మన బండ్లు. ఏదైనా హోటల్లో మనం ఏదైనా రూమ్ బుక్ చేస్తే పర్ బెడ్ 2 persons అయితే అలౌడ్ ఉంటుంది. జనరల్గా ఉంటుంది ఏ హోటల్ అయినా సరే. బట్ ఈ హోటల్ ఎలా అంటే నువ్వు ఎంతమంది అన్నా ఒకటే రూమ్లో ఉండరా. సో ఆ రూమ్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అయితే పే చేయాలంట. అందుకని మనకి హోటల్ దొరకల, లేదంటే మనం కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయిండేవాడిని. శుభం అయితే అలవాటు అయ్యాడు కదా, సో అట్లా. కానీ మనకేముంది, మంచిగా పీజీ దొరికింది హ్యాపీగా. మన రీడింగ్ అయితే ఇది 568.2 kilometers. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం, బయలుదేరాం అన్నమాట. పొద్దున చిన్న ఇరుకు గొంతులు అయితే పెట్టేసింది గూగుల్ మామూలు. చేసావా స్ట్రైట్ లేనా? సో స్ట్రైట్తో ఏం రోడ్లో పోతున్నావురా నాయన. ఇప్పుడైతే ఒక జీప్ ఉంది చూస్తున్నారా, యాంటిక్ పీస్. అది కలర్ ఇట్లా అసలు అనిపించదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఒరే గూగుల్ మామ, ఏందిరా మాకు ఇది? ఏం రోడ్ రా ఇది? అబ్బో అబ్బో అబ్బో, స్ట్రైటా? ఏదో రాస్తే ఇది మాకు ఇస్తుంది గూగుల్ మామయ్య రోడ్డు. కరెక్ట్ ఇట్లాంటి రోడ్లో బండ్లు ఆగేసానా బాయ్? ఓకే, మంచిగా చాలాసేపు తర్వాత హైవే అయితే వచ్చింది. పోతా అవును నిదానంగా, అదనమాట మూమెంట్. రెస్ట్ అయితే అయిపోయింది. దగ్గర ఒక 40 minutes అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేయాలి. మనోడు రెస్ట్ వచ్చిందంటే ఫోన్ వేస్తున్నాడు, గ్యాప్ ఇట్లా. అసలు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కదా, సో అట్లానే ఉంటుంది. అందరూ రకరకాలు, అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు, పెద్దగా మాట్లాడుతున్నాడు. అదనమాట. మళ్ళీ ఏదో పల్లెటూరులో అయితే మా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మీకు ముందు ఒక సప్తా కనిపిస్తుంది కదా, ఆర్మూర్ పోయే రూట్ అనమాట. అది ఏముంటుందండి, ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్మూర్ పోయే రూట్, ఆర్మూరు నిర్మల్ ఆ రూట్ అనమాట. అది ఏదో ఊర్లో అయితే ఇచ్చాడు. అమ్మా
వద్దురా ఆయన కొంచెం అటు ఇటు అయినా కూడా బండి కాలంలో పడిపోద్ది, అంత దారుణంగా ఉంది ఆ రూటు. టైము 1 అయింది దగ్గర రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. మనోడితో కానీ ఉన్నామంటే మనకైతే కడుపు గాలి చేస్తాడు. అతను తినట్లేదు, మనం తినేదానికి దగ్గరలో హోటల్లో లేవు. నిన్నట్లాగే ఈరోజు కూడా బిస్కెట్. సో అదనమాట. ఫిర్ 1:30కి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. 1:30 కానీ 2కి కానీ, అది మందల. రెండు గంటలకు అనుకున్నా, కానీ 1:30 కల్లా మనల్ని పనిలో పెట్టేశాడు మనోడు. చిన్న చిన్న గొంతులు తిరుగుతూ ఉన్నాం. పైన వైర్లు చూసుకోవాలా, లేదంటే పైన కెమెరా తగిలిందంటే లక్షల్లో నష్టం మాకు, వాళ్ళకి కాదు. ఎందుకంటే నగదు కట్టిపిస్తారు కదా, అట్లా. 2:47 అయింది టైము. రెస్టింగ్లో ఉన్నాం. కెమెరా కొంచెం కూలెక్కాలి. ఫ్లెక్స్ కాళ్ళు ఒకటే నొప్పిరా బాబు, మోకాలు అయితే ఘోరంగా నొప్పుడుతున్నాయి. కనిపిస్తుందా ఇల్లా? ఎప్పుడు మనం ఇట్లా కట్టేది? రోడ్డు సైడ్ ఎంతలో బంగళా అదా. చూసి ఆనందపడ్డా. దాని నీళ్ళలోనే బండి ఆపుకొని ఇట్లా పడుకొని ఉన్నా. ఎస్, రెస్టింగ్ అయితే అయిపోయింది. పోతున్నాం మళ్ళీ, ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసా బండి. సీట్ బెల్ట్ పెడుతున్నా. హైవే దొరికింది, హైవేలో చేతి వెళ్తున్నాం అనమాట. అప్పుడప్పుడు ఇరుగ్గుందులే కాదు, పెద్ద హైవేలు కూడా దొరుకుతాయి. ఇప్పుడే కదా అనుకుంటా ఉన్నాను మంచి హైవే దొరికిందని. ఇంతలోకి ఒక చిన్న పల్లెటూరు రోడ్లోకి అయితే వేసింది హైవే. మన దరిద్రం ఏం చేస్తాం, అంతే ఉంటుంది. ఇప్పుడు మన వెనకాలే వీడు ఏడబోతుంది బండి ఆడ. పల్లెటూరు అయితే అయిపోయింది. ఇప్పుడు పల్లె రోడ్డుకి అయితే వచ్చాము. దాన్ని దాటుకొని వచ్చాక ఇదిగోండి మొత్తానికి మంచి పొలాల్లో పెట్టింది మనల్ని. ఎన్విరాన్మెంట్ అంతే సూపర్ ఉంది ఇక్కడ. అది ముంబై చూస్తా బోలేగా. అరే సబ్స్క్రైబ్ కావాలి, సబ్స్క్రైబ్, ఓన్లీ సబ్స్క్రైబ్ అంతే. చాలా మంచిగా అవుతున్నట్టుగా మనం. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయా, నిదానంగా వెళ్ళిపోవచ్చు. ఎస్ ఎస్, అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజ్. నాకు తెలిసి ఇలాంటి ఇల్లు మీరు ఆంధ్రాలో అయితే చూడలేరు. ఎట్లా ఇల్లురా ఇది, ఎంత పాత ఇల్లురా నాయన. సో పీछे हमारे पीछे होंगे देखो पूरा ऐसे है देख. అక్కడ ఇంకో ఇల్లు ఉంది చూసారా, అది కూడా. ఈ ఇల్లు ఉంది కదా, ఇది కూడా బా పాతకాలం వింటేజ్ వైపు వస్తుంది నాకు ఈ ఊర్లో. ఓ రాస్తా पे जाना क्या? स्ट्राइट है ना? వింటేజ్ పూరా వింటేజ్. చూడండి ఆ ఇల్లు చూడండి. వారే వాయ్ వింటేజ్ రా నాయన. మనం ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కంట్రీ సైడ్ అయితే వెళ్తున్నాం. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో కిतना दूर है इससे? दूर है ना अभी? लंबा है ना? ఓకే, కొంచెం ఫ్రీగా పోవచ్చు. కాళ్ళు అదిరిపోతున్నాయి. యాక్సిలరేటర్ తొక్కి 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 క్లచ్ తొక్కి తొక్కి కాళ్ళు మోకాళ్ళు ఘోరంగా నొప్పి వస్తున్నాయి. ఏసీకి పెదాలు ఆరిపోతున్నాయి ఘోరంగా. అదనమాట కండిషన్. ఈరోజు బాగానే తిరిగాము. 50 నుంచి 55 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము దగ్గర. లేకిన్ తెలియదు ఇంకా. भाई आज तो टाइम बहुत हो रहा है भाई, 5 दिन हो रहा है.
ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి శ్రీనగర్ అన్నమాట. అంటే ఢిల్లీలో ఉండే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉండే శ్రీనగర్ కాదు, నిజామాబాద్లో ఉండే శ్రీనగర్. సో వర్క్ అయితే అయిపోయింది, మనోడు కెమెరా అయితే తీసేస్తాడంట. ఈరోజు దగ్గర చాలానే తిరిగాము, బాగా తిప్పాడు, మోకాలు నొప్పులు వచ్చేసినాయి క్లచ్ ఎక్సెట్రా తొక్కి. అదనమాట ఈరోజు మూమెంట్ అయితే. ఇంకేముందలే అదనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. డే 3 మళ్ళీ డే 4లో కలుసుకుందాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.